ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రిపూట ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు. 9 ఏళ్ల పరిపాలన వచ్చింది. కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లకి ఇంకా అంటే 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటలేము మేము. ఈరోజు సెక్రటరియట్లో మా మంత్రులు, ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే, చాలా మంది పెద్ద నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరియట్లో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూజు పట్టి ఉన్నాయి. 9 ఏళ్లలో పరిపాలన లేదు. ముఖ్యమంత్రి సెక్రటరియట్ పోయింది లేదు ఆ రోజులల్లా కేసీఆర్. అవన్నీ బూజు పట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నది. అన్న ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము వస్తున్నది. 9 ఏళ్లలో ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇటు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క క్యాబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జి స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది? ఏదో బ్రిడ్జ్ స్తంభం వంగిపోవడం ఉన్నదా ఎడన్నా? ఇది పిల్లల పరిష్కారం అయ్యే కథ ప్రాజెక్ట్ అన్నా? ఏం మజాకా ఏంది ఇదంతా? ఎవరి పైసా, ఎవరి లెక్క, ఎవరి జాగీరు, ఎవరి జాగిరు? ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టిన ఏదన్నా ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డది? ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డది ఏడన్నా? మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, పొన్నులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది. మొత్తం అన్ని కూడా చెక్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు రైతులకు రుణమాఫీ కూడా వీళ్ళు మాట్లాడతారు.